హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రింజాల్ పొటాటో ఫ్రై. పిల్లల లంచ్ బాక్స్కి చాలా తొందరగా అయిపోయే ఈజీ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 1 కప్పు వంకాయ ముక్కలు, అలాగే 1 కప్పు బంగాళదుంపలు, టొమాటోలు, 1 కప్పు ఆనియన్స్. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా సిమ్లోనే ఈ రెసిపీ అంతా వేయించుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంపలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంపలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లోనే మూత పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి బంగాళదుంపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు అవి రెండుగా ముక్కలుగా అయితే ఉడికినట్టు. కాబట్టి ఇంకా టైం పడుతుంది కాబట్టి వేయించడానికి మళ్ళీ మూత పెట్టి మరొకసారి చూసుకోవాలి. ఇలా మూత పెట్టి ఇదంతా కూడా చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ రెసిపీలో వాటర్ వేయం కాబట్టి అంతా సిమ్లోనే మూత పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసి మళ్ళీ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గుతాయి. ఒకసారి బాగా మిక్స్ చేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి చూడండి. బాగా టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. బాగా కలుపుతూ మూత పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయాయి కదా. టమాటాలు వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి చాలా తొందరగానే అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా మీ కారాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఈ రెసిపీ అంతా కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపి బాగా వేగిన తర్వాత ఇలా 2 ముక్కలుగా అయింది కాబట్టి బంగాళదుంప బాగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే సబ్జీ మసాలా అండి. ఇది వేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఫ్రైకనే కాదండి, ఇది కూరల్లో కూడా వేసుకోవాలి. ఇది ఓన్లీ వెజ్ కర్రీస్కి మాత్రమే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఈ మసాలా వేయకూడదు. ఓన్లీ వెజ్ ఐటమ్స్కి మాత్రమే ఈ సబ్జీ మసాలా యాడ్ చేసుకుంటే కూర మరింత టేస్ట్గా వస్తుంది. అయిపోయిందండి, చాలా క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్కి చాలా ఈజీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవీస్ కిచెన్. థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్.